Hi, hello, welcome back to my channel Bhavna Vlogs 27. So after a long time, one informative video మీకోసం. సో నాకు నా క్యాష్ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ నేను నా ఎగ్జామ్స్ మేలో కంప్లీట్ చేసుకున్నాను. నా బీటెక్ ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ మేలో కంప్లీట్ చేసుకున్నాను. నాకు రిజల్ట్స్ జూన్లో అలా రిలీజ్ చేశారు. నాకు సర్టిఫికేట్స్ మాత్రం జూలై 15th అలా ఇచ్చారు సర్టిఫికేట్స్ అన్నీ. సో మనం యూనివర్సిటీకి లైక్ అప్లై ఎప్పుడు చేసుకుంటాం, మనం ఫైనల్ సెమ్లో ఉన్నప్పుడు యూనివర్సిటీకి అప్లై చేసుకుంటాం. అప్పుడు మనకి ఆఫర్ లెటర్ వస్తుంది. అది కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. దీని గురించి నాకు తెలిసి చాలామందికి తెలియదు అనుకుంటా. నేను కూడా అందులో ఒక్కదాన్ని రీసెంట్గానే తెలుసుకున్నా. యాక్చువల్లీ నాకు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి తెలుసుకున్నా. అయితే నేను ఫైనల్ సెమ్లో ఉన్నప్పుడు అప్లై చేసుకున్నప్పుడు కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చింది. నాకు మళ్ళీ అన్కండిషనల్ ఉంటుంది, ఇదంతా నాకేం తెలియదు అప్పటి వరకు. తర్వాత నేను ఏం చేసా, డిపాజిట్ ఫీ పే చేసి 5,000 pounds యూనివర్సిటీ పే చేయగానే వాళ్ళు నాకు క్యాష్ రిలీజ్ చేస్తారు అనుకున్నా నేను. యాక్చువల్గా వాళ్ళు ఏం అడిగారు, LORs ఇంకా CMM ఇంకా మెమోస్ ట్రాన్స్క్రిప్ట్స్ ఇవి అడిగారు. నేను అవి అన్ని సబ్మిట్ చేసా. CMM ఒకటి నాకు కాలేజ్ వాళ్ళు లేట్గా ఇష్యూ చేశారనమాట. సో ఆ కండిషనల్ ఆఫర్ లెటర్ ఏంటి అంటే, వాళ్ళు జస్ట్ మనకి మనకు ఆఫర్ చేస్తున్నారు ఆ యూనివర్సిటీలో సీట్. కానీ CMM ఇంకా మన మెమోస్ 8th సెమ్ వరకు మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు అన్కండిషనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారనమాట. సో కండిషన్స్తో ఉన్న ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్న తర్వాత మనం CMM ఒకటి ఇంకా 8th సెమ్ వరకు ట్రాన్స్క్రిప్ట్స్ ఇంకా LORs ఇవన్నీ సబ్మిట్ చేస్తే మనకి అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. ఎప్పుడు సబ్మిట్ చేసిన 1 week ఆర్ ఒక 10 working daysలో మనకి అన్కండిషనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. సో అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనకి క్యాష్ రావడం కోసం మనకి ఫస్ట్ ఏం చెప్తారంటే బ్యాంక్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ అంటే మన ఫండింగ్స్ అనమాట. లైక్ ఇఫ్ మనం ఒకవేళ మన సొంత అమౌంట్ డిపాజిట్ చేసుకుంటే ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ లెటర్ ఒకటి, ఇంకా స్టేట్మెంట్ మన బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి, ఇంకా మనం ఒకవేళ ఇఫ్ లోన్ తీసుకుంటే లోన్ కవర్ లెటర్, లోన్ డిస్బర్స్మెంట్ లెటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. అవి చేసిన తర్వాత మళ్ళీ లైక్ ఏం అడుగుతారు వాళ్ళు, మీ బ్యాంక్ అకౌంట్ అనేది లోన్ తీసుకుంటే అది యాక్టివ్ ఉందా లేదా అని చెప్పేసి మాకు ఎలా తెలవాలి అని చెప్పేసి ఒక మెయిల్ పెడతారు. దానికోసం వాళ్ళే మెయిల్లో మెన్షన్ చేస్తారు ఏమని, మీ ప్రజెంట్ HSBC అకౌంట్ ఉంటుంది కదా, అందులో ఒక 100 rupees డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ చేసిన తర్వాత 24 hours మనకి మనీ అనేది యాడ్ అవుతుంది అనమాట. లైక్ ఒక 2 lakhs ఉంది అనుకోండి, మన బ్యాలెన్స్ 2 lakhs 100 rupees అలా యాడ్ అవుతుంది 24 hours తర్వాత. మళ్ళీ మనం కొత్తగా స్టేట్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ లెటర్ కూడా కొత్తగా తీసుకోవాలి. బ్యాంక్కి వెళ్ళి HSBC బ్యాంక్ వెళ్ళి తీసుకోవాలి. హైదరాబాద్లో అయితే HSBC బ్యాంక్ సోమాజిగూడలో ఉంటుంది, అక్కడ వెళ్ళి తీసుకోవాలి. మనకి వాళ్ళు ఏమంటే ప్రింట్ చేసి ఇస్తారు. ఇంకొక ఆప్షన్ మనకి మెయిల్ కూడా చేసుకోవచ్చు. కానీ ఆ మెయిల్ చేసుకుంటే ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది. ఆ మెయిల్ OIE ఎడ్యుకేషన్ @gmail.com అనేసి ఒకటి ఉంటుంది, @supportmail.com అని ఏదో ఉంటుంది. దానికి మనం మెయిల్ చేయొచ్చు, కానీ వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. ఇఫ్ మనం ఒకవేళ పొరపాటున మనం థర్స్డే ఆర్ సాటర్డే మెయిల్ చేస్తే మాత్రం మనం 2 days ఆగాల్సి వస్తుంది, మళ్ళీ హాలిడేస్ ఉంటాయి. సో బెటర్ మనకి సోమాజిగూడ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు స్టేట్మెంట్ తీసి ఇస్తారు, స్టాంప్ వేసి ఇస్తారు. అవి మనం సబ్మిట్ చేయాలి యూనివర్సిటీ వాళ్ళకి. సబ్మిట్ చేసిన మళ్ళీ ఒక 10 working daysకి మనకి క్యాష్ రిలీజ్ చేస్తారు. సో నాకు మాత్రం క్యాష్ ఇంకా అన్కండిషనల్ ఆఫర్ లెటర్ రావడానికి చాలా టైం పట్టింది. నా ఎగ్జామ్స్ మేలో అయిపోతే నాకు రిజల్ట్ రావాలని జూన్లో, ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత మా కాలేజ్ ఏంటంటే ఫస్ట్ ఆటోనామస్ బ్యాచ్ అనమాట మేము మా బీటెక్ కాలేజ్లో. దానివల్ల మాకు మెమోస్ కానీ CMM కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ TC ఇవన్నీ ప్రింట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. నాకు జూలై 15th ఇచ్చారు. సో జూలై 18th రోజు నేను CMM తీసుకున్నా. మళ్ళీ నేను CMM సబ్మిట్ చేస్తే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడిగారు. నేను జూలై 28th రోజు ప్రొవిజనల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాను. సో ఇలా ఏమైపోయిందంటే, నాకు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ నేను ఫస్ట్ LOR సబ్మిట్ చేశాను. దాని తర్వాత CMM మళ్ళీ ఒక 5-6 days ఆగి సబ్మిట్ చేసాం. మళ్ళీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మళ్ళీ ఇంకొక 10 days ఆగి సబ్మిట్ చేసాం. ఇలా లేట్గా సబ్మిట్ చేయడం వల్ల నాకు చాలా లేట్ అయిపోయింది అన్కండిషనల్ ఆఫర్ లెటర్. నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అన్ని సర్టిఫికేట్స్ తెచ్చి ఒకటేసారి సబ్మిట్ చేశారు. వాళ్ళకి వితిన్ ఒక 1 weekలో వచ్చేసింది అన్కండిషనల్ ఆఫర్ లెటర్. నాకు మాత్రం ఇవన్నీ సబ్మిట్ చేస్తే నాకు August 15th ఎప్పుడు వచ్చింది.
అన్కండిషనల్ ఆఫర్ లెటర్. అది వచ్చిన తర్వాత మళ్ళీ నేను బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే మళ్ళీ ఒక 5-6 డేస్కి క్యాష్ రిలీజ్ చేశారు. సో ఇలా మొత్తం చాలా లేట్ అయిపోయింది నా ప్రాసెస్ అంతా. ఒకవేళ స్ప్రింగ్ ఇంటేక్కి జనవరి ఇంటేక్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఎందుకంటే అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు ఆల్రెడీ తెచ్చి ఉంటాయి, మన దగ్గరే ఉంటాయి. కాలేజ్ నుంచి అయిపోయిన బట్టి మనం డాక్యుమెంట్స్ అన్ని తెచ్చి పెరుగుతాం, అన్నీ ఒకటేసారి సబ్మిట్ చేస్తాం, ఇంకా తొందరగా వచ్చేస్తుంది అనమాట అన్కండిషనల్ ఆఫర్ లెటర్. కానీ వాళ్ళకి డైరెక్ట్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు, కండిషనల్ అలా ఏముండదు. మళ్ళీ ఇప్పుడు మనం ఏంటంటే లైక్ మనం డిగ్రీ కానీ బీటెక్ కానీ చదివేటప్పుడే మనం అప్లై చేసుకుంటాం, ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకి ఒక కండిషన్స్తో కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను కండిషనల్ ఆఫర్ లెటర్ ఎలా ఉంటుంది, ఇంకా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఎలా వస్తుంది మొత్తం నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, సో దట్ యూ విల్ గెట్ వన్ క్లారిటీ. ఇంకా నెక్స్ట్ క్యాష్ కూడా రిలీజ్ చేస్తారు. క్యాష్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అసలు ఇప్పుడు కొత్తగా ఈ 2025 ఇంటేకి ఈ వీసా అని చెప్పేసి ఒక కొత్తది పెట్టారనమాట యూకే ప్రాసెస్కి. ఇంతకుముందుకి ఎలా అంటే మనం వెళ్ళి వీసా డ్రాప్ చేసిన తర్వాత పాస్పోర్ట్ అనేది మనకి పోస్ట్లో వచ్చేది, కానీ ఇప్పుడు అలా కాదు. ఈ వీసా వల్ల మనకి పాస్పోర్ట్ ఎంబటే ఇస్తున్నారు, ఇంకా పాస్పోర్ట్లో కూడా స్టాంప్ కూడా వేయట్లేదు. ఆ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీగా ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాయి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారో మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తీసి పెడతా గైస్. పక్కనే వినాయక చవితి కదా, వినాయకుడి పూజ జరుగుతుంది, సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇది మొత్తం ప్రాసెస్. నాకైతే నాది అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చింది, ఇంకా క్యాష్ కూడా వచ్చింది. నెక్స్ట్ వీసా పెట్టుకునే ప్రాసెస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.